జై శ్రీరామ్. హిందూ బంధువులారా, భాగవత్ బంధువులారా, పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మన ఇందిరాగాంధీ గారు మరి అరబ్ కంట్రీలకు వెళ్ళి వాళ్ళ మామగారు ఒక సమాధుల చూస్తాకి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళుతూ ఉంటారు. మరి పక్కనే ఉన్న రామ మందిరానికి మాత్రం వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే రాముడు అంటే ద్వేషం ఎక్కువ వాళ్ళకి. మరి రామ అంటే డబ్బులు వస్తున్నాయని అడిగిన పెద్ద మనిషి రాహుల్ గాంధీ, మరి యేసు అల్లా అంటే డబ్బులు వస్తున్నాయా? రావట్లేదు కదా. మనకి రాముడు ఉన్నాడు అనడానికి నిదర్శనం ఉంది. తానసాకి డబ్బులు కట్టారు కదా రామలక్ష్మణులు వచ్చి. ఆ డబ్బులు తీసుకుని తానస రామదాసుని పల్లకీలో మోసుకుని వెళ్ళారు. మరి కృష్ణుడు ఉన్నాడు అనడానికి కూడా సాక్ష్యం ఉంది మనకి. మన ఛత్రపతి శివాజీ టైంలోనే భక్త తుకారాంకి విగ్రహాన్ని దొంగలింతే తుకారాం గారు భక్తితో ప్రార్థింతే మరి ఆ కృష్ణుడి విగ్రహం వచ్చి అక్కడ నిలబడింది. మరి కృష్ణుడు కూడా ఉన్నట్టే కదా. రాముడు కృష్ణుడు అంతరించిపోయినా కానీ మళ్ళీ మేము ఉన్నామని ప్రత్యక్షమయ్యారు. మరి ఈ ఎడారి మతాల దేవుళ్ళు ఉన్నారనడానికి నిదర్శనం ఏమన్నా ఉందా? చరిత్రలో ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఈ ఎడారి మతాలు రెండింటికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. కానీ వాళ్ళు మాత్రం మా దేవుడే ఉన్నాడు, మా దేవుడు గొప్ప అని మాత్రం ప్రచారం ఊదరగొట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రచారం చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెడతారు. కానీ మనకు ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టే స్తోమత మనకు లేకుండా చేసేసారు. కాబట్టి పూర్వం మన దేశం బంగారంతో వజ్ర వైడూర్యాలతో నిండిపోయి ఉండేది. అలాంటి దేశాన్ని కట్టుకున్న గుడ్డ ముక్క లేకుండా కూడా అతి దీనస్థితిలో తీసుకెళ్ళిపోయిన ఈ ఎడారి మతాలు రెండును. మరి వీళ్ళు మాత్రం మన దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళకే ఒక క్లారిటీ లేదు, వీళ్ళకి ఒక ఆధారం లేదు. కానీ ఆధారాలు ఉన్న మన రాముడిని కృష్ణుడిని మాత్రం విమర్శించేస్తూ ఉంటారు. హిందూ బంధువులందరూ గమనించి మరి ఈ ధర్మానికి నిలబడి ఉంటారని కోరుతూ ఉన్నాం.